అందరికీ నమస్కారం. నేను మీ సాయినాథ్. ఈరోజు రైతు బంధుకి సంబంధించి ప్రధాన అంశాలు కొన్ని రావడం జరిగింది. సో చాలామంది రైతులు కూడా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారాన్ని రైతు బంధు గురించి అందించబోతున్నాను. సో మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి ఈరోజు మనకి ప్రస్తావనకు వచ్చిందనమాట. ఇప్పటివరకు రైతు బంధు రాని వారికి ఎప్పుడు రైతు బంధు రాబోతుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది ఏ రైతులకి ఎప్పటి వరకు రైతు బంధు ఇస్తామని చెప్పేసి. అలాగే 10 ఎకరాలకి సంబంధించిన రైతు బంధు వస్తుందా రాదా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అలాగే ఎకరాకి 10,000 రూపాయలను నష్టపరిహారంగా మీరు ఏ విధంగా పొందాలి అనేది కూడా ఈ వీడియోలో ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి రైతు బంధుకి సంబంధించి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ వచ్చింది. పూర్తి స్థాయి సమాచారం ఏంటి అంటే 4 నుండి 5 ఎకరాలకు సంబంధించిన రైతు బంధు ఏదైతే ఉందో అది ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ ఇచ్చారు. అయితే ఈ 4 నుండి 5 ఎకరాల మధ్యలో రైతాంగం ఎవరైతే ఉన్నారో, అంటే 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రైతు బంధు అనేది 2 రోజులలో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజులు అంటే ఈరోజు 21వ తారీఖు, 23వ తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 5 ఎకరాల మధ్యలో ఉన్న రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. సో ఖజానా ఖాళీగా ఉన్న రైతు బంధు నిధులు జమ చేస్తున్నాం అని చెప్పేసి ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. అయితే ఇంకా చాలామందికి డౌట్ ఉండొచ్చు, అన్న మాకు 10 ఎకరాల పట్టా ఉన్నది, మాకు రైతు బంధు వస్తుందా రాదా అని. సో దాని గురించి కూడా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈరోజు ప్రకటన అయితే ఉన్నదన్నమాట. సో 90% మంది రైతులకి సంబంధించిన రైతు బంధు పూర్తి అవుతుందని, సో మిగిలిన వారికి కూడా నగదు బదిలీ చేస్తామని చెప్పేసి మంత్రి చెప్పారు. అంటే మీరు ఈ సందర్భంగా మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 7% మంది ఎవరైతే బడా వ్యాపారస్తులు కావచ్చు, అలాగే వెంచర్లకు సంబంధించి కావచ్చు, అలాగే మనకి రీసెంట్గా పన్ను కడుతున్న వారికి సంబంధించి రైతు బంధు ఇవ్వము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ 7% కాకుండా 93%లో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు ఇస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. అలాగే కాబట్టి ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సింది అంటే రైతు బంధు డబ్బులు అనేవి జమ అవుతున్నాయి, 10 ఎకరాల వరకు కూడా జమ అవుతాయి అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. ఈ 2-3 రోజులలో మాత్రం 4 నుండి 5 ఎకరాల వరకు రైతు బంధు జమ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక రెండోది వచ్చేసినట్లయితే పంట నష్టం కింద 10,000 రూపాయలను ఎకరాకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. యాక్చువల్గా రూల్స్ ప్రకారం 6,000 రూపాయలను ఇవ్వాల్సి ఉంటుందంట, కానీ 10,000 రూపాయలకి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ప్రకటన అయితే ఇచ్చారు. సో ఓకేనా, వీలైతే మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. తాజాగా రైతు బంధుకి సంబంధించిన సమాచారం అయితే ఇది ఉన్నది. సో మీరు మీ తోటి మిత్రులకి వీడియోని షేర్ చేయండి. మన ఇలాంటి అప్డేట్స్ కోసం, సపోర్ట్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.